నమస్తే, మై సెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీసు పదోన్నతులపై అసెంబ్లీలో పొన్నం సమాధానం. ఖాళీల లభ్యత ఆధారంగా చేపడతామని వెల్లడి. సింగర్ గా మారిన బండి సంజయ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ సాంగ్. తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. జెండాను ఆవిష్కరించిన గంగాడి కృష్ణారెడ్డి. శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. ఇక వార్తల్లోని వివరాలు. హోంశాఖలో పోలీసుల పదోన్నతులపై అసెంబ్లీలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. పదోన్నతులు ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయని, ఎప్పటికప్పుడు ఏర్పడిన ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అందరం ప్రశాంతంగా ఉండడానికి కృషి చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంటును అభినందించారు. జోనల్ వైజ్ జరిగిన రిక్రూట్మెంట్లో ఖాళీల ఆధారంగా ప్రమోషన్లను భర్తీ చేస్తున్నామని చెప్పారు. పోలీసు శాఖలో వేకెన్సీని బట్టి ప్రమోషన్లు వస్తున్నాయని, వారికి రావాల్సిన ఇంటెన్సివ్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ లో దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందించామని గుర్తు చేశారు. 18 సంవత్సరాలు 24 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ చేసినటువంటి వాళ్లకు ఆర్థిక పరంగా ఏదైతే లబ్ధి రావాలో ఆ లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అధ్యక్ష. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కానిస్టేబుల్లకు కానీ పోలీసులు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మాజీ హోంమంత్రి గారు పోలీసులకు సంబంధించినటువంటి 2009 బ్యాచ్, అదేవిధంగా 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించి నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉండేటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసీలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్ కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాయకుడిగా మారారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి శతవసంతాలు పూర్తి అయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు. బండి సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాలకు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా కరీంనగర్ లో బండి సంజయ్ పాడిన పాటలను అధికారికంగా విడుదల చేయనున్నారు. పాడాలి ఇది సంగీతం, మహిళల చాటాలి మన హిందూ చరితం, ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంగీతం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం.
ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా బీజేపీ పార్టీ అవతరించిందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుండి హనుమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండా గద్దెను ప్రారంభించారు. అనంతరం బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రప్రథమంగా డివిజన్లో కాషాయ జెండాను ఎగరవేశామని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ పాలనతో దేశం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు అగ్రరాజ్యాలు యుద్ధాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మోదీ ప్రభుత్వం సుస్థిర పాలన కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, వెస్ట్ జోన్ అధ్యక్షులు జాడి బాలరెడ్డి, అధికార ప్రతినిధి ఊగెల సుధాకర్ పటేల్, నాయకులు గుజ్జ శ్రీనివాస్, డివిజన్ నాయకులు అట్ల జగన్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాని ఇక్కడ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారి సమక్షంలో, అదేవిధంగా పార్టీ నాయకులు మిగతా కార్యకర్తల సమక్షంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఇవాళ 2 స్థానాల నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, అదేవిధంగా 3 సార్లు కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇలా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతం కోసం అయితే ప్రారంభించబడిందో ఆ సిద్ధాంతాల దిశగా ఇవాళ ప్రయాణిస్తుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఇవాళ మొన్న కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండాను ఎగిరేయడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కరీంనగర్లోని పలు ఆలయాలలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆయా ఆలయాలలో కళ్యాణ వేదిక, షామియానాలు, చలువ పందిళ్లు వేసి సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కరీంనగర్లోని గాంధీ రోడ్డులోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు వాయుపుత్ర సేవా సమితి సంఘం సభ్యులు ఆలయంలో పనులు కొనసాగిస్తున్నారు. కళ్యాణ వేదిక, షామియానా, కూలర్ల ఏర్పాటు విషయంపై కార్మికులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. భారతదేశ వ్యాప్తంగా రామాలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు వాయుపుత్ర సేవా సమితి సంఘం బాధ్యులు, హనుమాన్ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా రామ మందిరాల లోపల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పాల్గొనడానికి కరీంనగర్ జిల్లా లోపల కూడా కరీంనగర్ జిల్లా లోపల ఉన్న రామాలయాలన్నింటి లోపల కూడా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడానికి హిందూ బంధువులు, భక్తులందరూ పెద్ద సంఖ్య లోపల కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటున్నారు. అందులో భాగంగానే స్థానిక గాంధీ రోడ్ మెయిన్ రోడ్ లోపల కలిగిన శ్రీ రామాలయం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, అదేవిధంగా వాయుపుత్ర సేవా సమితి సంఘ సభ్యులందరి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా హనుమాన్ భక్తులు ముఖ్యంగా చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు 40 రోజులు దీక్షను పాటిస్తూ హనుమాన్ మాలధారం లోపల శ్రీ రామచంద్రుని కృపా కటాక్షాలతోటి అదేవిధంగా హనుమంతుని సేవ లోపల పునీతులవుతూ ఎంతోమంది హనుమాన్ భక్తులు ఇక్కడ రామాలయం లోపల వారు మాల ధారణ, మాల విరమణ కార్యక్రమాలను చేస్తూ ఇక్కడ నుండి కరీంనగర్లోని భగత్ నగర్ అంబేద్కర్ స్టేడియం హెలీప్యాడ్ వద్ద గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరామనవమి కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, షామియానాలు వేయించారు. వేసవికాలం దృష్ట్యా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీతారామస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. देवता संप्रोक्ष आत्मा संप्रोक्ष अपवित्र पवित्र सर्वस्थान అంటే దేవతల పిలిచేవాళ్ళే పూజ చేయడానికి. ఓం గణానాం భవామహే కవిం కవీనాం భవస్తోత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ.
కరీంనగర్లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల ఆలయాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీరామ నవమిని పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను అలంకరించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే టెంట్లు, పెండ్లి పందిరి తదితర ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవ మూర్తులకు అశోక్రావు కుటుంబ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారి గృహంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద శ్రీ సీతా సమేత రాముల వారితో పాటు లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను వేదికపైన ఉంచారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మేచినేని అశోక్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని వనజ అశోక్రావు, వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు బివి రావు, వెంకటేశం, పవన్, రవి, దేవేందర్తో పాటు డాక్టర్ పబ్బా కైలాష్ దంపతులు, మాధవరావు, సత్యప్రియ, సుమతి పాల్గొన్నారు. 27వ తేదీ జరగబోయే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం సందర్భంగా ఈరోజు ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా ఇంటిలో మేచినేని వనజ అశోక్రావు గారి ఇంటిలో ఎదుర్కొల్ల కార్యక్రమం జరుగుతుంది. మరి సాయంత్రం పబ్బా కైలాస్ గారి ఇంటి లోపల ఒక ఎదుర్కోళ్ళు, తర్వాత రేపు మధ్యాహ్నం 11:30కి కళ్యాణోత్సవం. మరి గత 29 సంవత్సరాల నుంచి వావిలాలపల్లి శ్రీ రామాలయం లోపల ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంకు గత ఈ పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలకు వచ్చి స్వామివారి కార్యక్రమం కళ్యాణాన్ని దర్శించుకొని మరి తరించుకుంటారని చెప్పని సందర్భంగా చేస్తూ రేపటి కళ్యాణానికి భక్తులందరూ చాలామంది వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించగలరన్న సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో 2 విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారని వారు ఆరోపించారు. సుమారు 19,000 మంది ఆర్టిజన్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఆర్టిజన్ కార్మికులకు ఇతర ఉద్యోగులతో సమానమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేని ఎడల ఏప్రిల్ 8వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గుగులోతు శివకృష్ణ, వెలిశెట్టి రమేష్, అటికేటి రవీందర్, మద్దెల శ్రీనివాస్, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన మా ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్ కార్మికులు, బీసెట్ కార్మికులు మరియు ఇతర కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా డిమాండ్ ఏందని చెప్పేసి అంటే ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలి, 2 రూల్స్ కాకుండా అందరినీ ఒకటే రూల్స్ పెట్టి కన్వర్షన్ చేయాలని చెప్పేసి మా ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్ కార్మికుల డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మేము గత సంవత్సరం కాలంగా ధర్నా చేసుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశము విద్యుత్ సంస్థలో 22,000 మంది, దాదాపు 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను గత ప్రభుత్వము రెగ్యులర్ చేసి ఆర్జన్గా నామకరణం చేసింది. అప్పటి నుంచి మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. మేము కోరుకునేది ప్రధానంగా ఒకటే ఒక డిమాండు, ఒకే సంస్థలో ఒకే రూలు, విద్యా అర్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ₹1 కూడా ఆర్థిక భారం పడదనేది మేము ఎన్నోసార్లు విన్నవించాము కూడా. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో భద్రాద్రి తరహాలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వివాహ వేడుకలకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. భద్రాద్రి తర్వాత ఆ స్థాయిలో ఏర్పాట్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఒకేసారి 25,000 మందికి అన్నప్రసాదం అందించేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చల్వ పందిళ్లు, కూలర్ల ఏర్పాటు చేశారు. భక్తులు వీక్షించేందుకు LED స్క్రీన్లను రూపొందించారు. ఉదయం 9 గంటల నుండి జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దంపతులు హాజరు కానున్నారు. సీతారామచంద్రుడి కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కరీంనగర్లోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని జిల్లా కోర్టులో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2026-27 సంవత్సరానికి గాను జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారిగా మారోజు రామకృష్ణాచారి వ్యవహరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 1081 మంది న్యాయవాదులకు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రెసిడెంట్ స్థానానికి 3, వైస్ ప్రెసిడెంట్ జనరల్ స్థానానికి 4, మహిళా స్థానానికి 2, జనరల్ సెక్రటరీ స్థానానికి 4, జాయింట్ సెక్రటరీ జనరల్ స్థానానికి 2, ట్రెజరర్కి 5, లైబ్రరీ సెక్రటరీకి 3, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి 2, సీనియర్ ఈసీ మెంబర్కు 4, సీనియర్ ఈసీ మహిళకు 2, జూనియర్ ఈసీ జనరల్లో 8 మంది, జూనియర్ ఈసీ మహిళా స్థానంలో 5 పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ మహిళా స్థానానికి అనురాధ ఇప్పటికే ఏకగ్రీవమయ్యారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 2026-27 సంవత్సరానికి నిర్వహిస్తున్నటువంటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈరోజు అధిక సంఖ్యలో పెద్ద మొత్తంలో న్యాయవాదులందరూ కూడా, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, అదేవిధంగా మహిళా న్యాయవాదులందరూ కూడా ఈ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 1081 మంది న్యాయవాదులు ఉన్నారు, వ్యాలిడ్ ఓటర్స్. అధిక మొత్తంలో వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగిస్తున్నందుకు కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా మా యొక్క సోదర న్యాయవాదులకు, అదేవిధంగా సోదరి న్యాయవాదులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పోటీలో ప్రెసిడెంట్ అభ్యర్థులుగా 3 ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ 1 అండ్ వైస్ ప్రెసిడెంట్ 2, అదేవిధంగా జూనియర్ ఈసీలు, సీనియర్ ఈసీలు. మహిళా విభాగంలో ఏదైతే ఉందో జూనియర్ ఈసీలు మహిళలకు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 4 అభ్యర్థులు, వైస్ ప్రెసిడెంట్ 1, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ 2, వైస్ ప్రెసిడెంట్ 2, అదేవిధంగా సీనియర్ ఈసీ, అదేవిధంగా జూనియర్ ఈసీ మహిళలకు న్యాయవాదులకు 4 స్థానాలను కేటాయించడం జరిగింది. కరీంనగర్ శివార్లోని రేకుర్తిలో గల అపర్ణ అమృతేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ హోమం, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అభయస్వామి విగ్రహదాతగా గుజ్జుల ప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. ప్రసాద్ రెడ్డిని పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ గుజ్జుల ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, కోశాధికారి కొండాలరావు భక్తులు పాల్గొన్నారు. పద్మే స్థితా పద్మవర్ణాంతాం హోమపయే శ్రియం స్వాహా పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణస్య దానం త్వాం వృణోమి స్వాహా తస్య ఫలాని తపసానంతు మాయాంతరాయాశ్చ వాక్య అలక్ష్మీ స్వాహా. బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. అడహక్ కమిటీ కన్వీనర్గా గాలిపల్లి కొండ పోచయ్యను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి కన్వీనర్ గాలిపల్లి కొండ పోచయ్యతో పాటు సముద్రాల అజయ్, గోష్కి శంకర్, జాకినపల్లి శంకర్, ఎడల్లి మల్లేశం, గాలిపల్లి లక్ష్మణ్, గాలిపల్లి మల్లయ్య, గాలిపల్లి చంద్రయ్య, జెన్నె మొగిలి పాల్గొన్నారు. ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం మరియు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం కోసం నన్ను ఈరోజు కన్వీనర్గా, జయంతి కమిటీ కన్వీనర్గా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. వీరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ జయంతి కార్యక్రమాలు ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతాయి కనుక నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్, బొమ్మకల్ 6వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీలను ఎన్నుకోవడం కొరకు మరి ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో ఇక్కడ ఫంక్షన్ హాల్లో అందరూ కూడా మరి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. మరి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మకల్ ఎస్సీ ఫంక్షన్ హాల్లో దళిత సంఘ నాయకులందరం సమావేశమై రాబో 5/4/2026 రోజు జరగబో డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతిని మరియు
14/4/26 జరగబో అంబేద్కర్ జయంతులను జరుపుకోవడానికి నేడు హడా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ హడా కమిటీకి ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీస వేతనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వంగ వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. డిప్యూటీ కమిషన్ కు వినతి పత్రం అందజేశారు. 2014 ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు పీఎఫ్ పెన్షన్దారులకు కేవలం 500, 1000 రూపాయలు మాత్రమే అందుతున్నాయని అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్ అన్నారు. మినిమం పెన్షన్ 7500తో పాటు డిఏ, భార్యాభర్తలకు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 80 లక్షల మందికి న్యాయం చేయాలని కోరారు. ఒక్కో ఉద్యోగి 500, 1000 రూపాయల జీతభత్యాలతో జీవనాన్ని కొనసాగించలేక అసువులు బాస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తిరుమల రెడ్డి, జనార్దన్, సురభి, శంకరయ్య, మల్లయ్య, జైపాల్ రెడ్డి, గణపతి రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నూతనంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణానికి స్థానిక సర్పంచ్ బిల్లా సంతోష్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రాములవారి విగ్రహాలకు అభిషేకం, పలు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుండి రాములోరి అభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ బిల్లా సంతోష్ కోరారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి మనోహర్, వార్డు సభ్యులు శంకర్, మహేందర్, ఆంజనేయులు, పూజిత, స్వర్ణలత, పద్మ, స్వరూప, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రాములవారి కళ్యాణానికి వచ్చనూరు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనారని, ఈ కళ్యాణానికి వచ్చి విజయవంతం చేయాలని మనవి. గతంలో రాములవారి కళ్యాణము జరగలేదు. ఈ కళ్యాణము మా పాలకవర్గము ఆధ్వర్యంలో కొత్తగా జరుగుతున్నది. కావున గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ రోజున వచ్చనూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోపల రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి పండుగ మహోత్సవం పురస్కొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించడం కోసం నూతనంగా విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు నూతనంగా తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క మూర్తులకు ఈ రోజున పంచామృత అభిషేకం అనంతరం షోడశోపచార పూజా కార్యక్రమాలు సంకల్పించుకొని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం లోపల వచ్చనూరు గ్రామ ప్రజలు మరియు తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి చాలా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క మూర్తులకు కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిపిస్తాము. కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ సీతారాముల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వశుభాలు కూడా పొందగలని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఓసీ రైతు ప్రజా సంఘాల జాతీయ ప్రధాన కార్యదర్శి సాంది తిరుపతి రెడ్డి, జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఏప్రిల్ 25వ తేదీన రైతు మహాగర్జన సభ విజయవంతం చేయాలని కోరారు. అమరుల స్ఫూర్తితో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు పోరాడాలని జిల్లా పీడీఎస్యూ అధ్యక్షుడు అంగిడి
కుమార్ అన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల స్ఫూర్తితో ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సవరించి కనీసం 20% నిధులు విద్యారంగానికి కేటాయించాలని కోరారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల డైట్ బిల్లులు విడుదల చేయాలని, 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరజ్, జిల్లా సహాయ కార్యదర్శి విష్ణువర్ధన్, నగర కార్యదర్శి మొగిలి శివ, విద్యార్థులు వనజ, ప్రవళిక, భారతి, అఖిల, అలేఖ్య పాల్గొన్నారు. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు కూడా సమానంగా కూర్చొని చదువుకున్నద్దా, మరి ఎందుకు ఇలాంటి వ్యత్యాసాలు? అంటే ఉన్న వాళ్ళేమో ఎంపీ పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటారు, పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలలో. మరి లేని వారి పిల్లలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కేజీబీవీలు, గురుకులాలు. అంటే ఇక్కడ విద్యలో కూడా ఈక్వాలిటీ అనేది లేదు, సమానం లేదు. మరి ఈరోజు విద్య సమానంగా ఉండాలంటే మరి మనం అందరం ఏం చేయాలి? పోరాటం చేయాలి. అంటే విద్యార్థి సమస్యలపైన మన యొక్క వాయిస్ కానీ, మన యొక్క నిరసన కానీ ఆర్టికల్ 91(21) ఏ ప్రకారంగా మన యొక్క యాక్టివిటీస్ మనం చేయవచ్చు. కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలను పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముని వలె మంచి మనసు కలిగి నీతి నిజాయితీలతో ఉండాలని పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషవాణి అన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పలువురు విద్యార్థులు సీతారామ, లక్ష్మణ, హనుమంతుని వేషధారణలో అలరించారు. విద్యార్థులు పాడిన శ్రీరాముని భక్తి గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గన్నేరువరం మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, దిశ దినపత్రిక మండల రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన కలం రత్న పురస్కారం లభించింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో చేపట్టిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, టీఆర్ఎస్ నాయకుడు నాలేశ్వరం శంకర్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు వైద్యుల మధుకర్, గుడాల శ్రీనివాస్ ను అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి శివనాథుని ప్రమోద్ కుమార్ సైతం అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, కోశాధికారి చిటిమల మహేందర్, కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి, పులి సంతోష్ గౌడ్, జాలి నరేష్ రెడ్డి, మండల సభ్యులు పాశం ఎల్లయ్య, ఓరుగంటి సంపత్, భీమనాది వెంకటేష్, ఓడ్నల తిరుపతి, నేరేళ్ల నరేష్ గౌడ్, మాదాపూర్ సర్పంచ్ మేదరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రచయితలకు, అదేవిధంగా మేధావులకు, అనేక రంగాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి, ఆసక్తి కలిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, తలదించి నన్ను చదువు, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తానని అబ్దుల్ కలాం పుస్తకం పైన ఒక వ్యాఖ్యానం చేసింది. నిజంగా మరి కవిత్వంలో చిన్న స్కూల్ పిల్లలు రాయడం అనేది చాలా గ్రేట్. ఇట్స్ ఎ గ్రేట్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. సొసైటీ ప్రత్యేక అధికారి వెంకట శివ నాగేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. యూరియా కొరత, బోనస్ పంపిణీ, రుణాల పంపిణీ విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జమా ఖర్చులు చదివి వినిపించి సభ్యుల సమక్షంలో ఆమోదం పొందారు. ఈ సమావేశంలో సభ్యుల కోరిక మేరకు చేసిన తీర్మానం మేరకు బోనస్ పంపిణీ, మార్ట్గేజ్ రుణాల చెల్లింపులు చేస్తామని ప్రత్యేక అధికారి వెంకట శివ నాగేంద్రరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పోరండ్ల సర్పంచ్ అశోద శ్రీనివాస్, సంఘం మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి స్వామిరెడ్డి, ముసుకు మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, సంఘం మాజీ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. గోల్డ్ లోన్ ఇవ్వడానికి నేను ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. గోల్డ్ లోన్ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి యాజ్ పర్ బ్యాంక్ నామ్స్ ఏవైతున్నాయో మనం దాన్నే ఫాలో అవుతాం కాబట్టి గోల్డ్ లోన్ ఇవ్వడానికి నేను ఏమో అబ్జెక్షన్ చెప్పలేదు. తర్వాత ఇంకొకటి, బ్యాంకర్స్ ఇచ్చే లోన్లు కూడా మనం ఇచ్చేసినాం.
ఈ ఓన్ ఫండ్స్ లోన్ అయితే ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చే సంఘం నుంచి ఇచ్చేయి, నేను ఒక 4 రోజులు నేను ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలియదు. ఇక్కడ ఆ తీసుకునే అప్లికెంట్ ఎవరైతే ఉంటారో లోన్ కావాల్సిన మెంబర్ ఆయన పే కెపాసిటీ ఏంటంటే నాకు కరెక్ట్గా అసెస్మెంట్ చేయలేము. దానికి సంబంధించి మనం లోన్ ఇచ్చి వెళ్ళిపోతే తర్వాత వసూలు చేసే బాధ్యత కూడా నా మీద ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి నాకు దీనికి సంబంధించి కూడా పెద్ద దరఖాస్తులు ఏమీ వచ్చినట్లేవు. ఒకళ్ళు నన్ను ఫోన్లో సంప్రదించారు, మాకు లోన్లు ఇస్తారా లేదా. కరీంనగర్లోని ప్రముఖ ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మంకమతోటలోని కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ నివాసం నుండి స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం కొనసాగింది. డివిజన్కు చెందిన భక్తులు ఎదుర్కోలు వేడుకకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అర్చకులు రామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ దంపతులు, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, కమిటీ ప్రతినిధులు రాజిరెడ్డి, శ్రీహరిరెడ్డి, కంటే శంకర్, రమేష్, శ్రీనివాస్, 45వ డివిజన్ ప్రజలు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 45వ డివిజన్లో మా ఇంటికి దేవాది దేవులు రామచంద్రస్వామి, సీతాదేవి వారి సపరివార సమేతంగా అంటే శ్రీ సప్తగిరి కాలనీ కోదండ రామాలయ అర్చకులు రామాచార్యులు మరియు వారి శిష్యబృందులు మరియు కమిటీ సభ్యులందరికీ ఇక్కడ వచ్చినందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క విగ్రహాలు ఈ విగ్రహాలకైతే ఎప్పుడైతే ఎదుర్కోలు నిర్వహిస్తూ ఉన్నారో అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా మేము కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా రామచంద్రస్వామి ఎదురుకుళ్ళ ఉత్సవానికి అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాడు గత 11 సంవత్సరాల నుంచి. అదే మాదిరిగా మన బీఆర్ఎస్ అధినేత కార్పొరేటర్గా ఉన్నటువంటి గుగ్గిళ్ళ జయశ్రీ గారింటికి మనం రావడం చాలా సంతోషం. వారికి ఎంతో భక్తిపూర్వకంగా ఉండి మన ఆలయం తరపున గత 11 సంవత్సరాల నుంచి భక్తి చూపెడుతూ మన ఆలయాన్ని దర్శించుకుంటూ వారి యొక్క పనులను కూడా చేసుకుంటూ వారు ఎంతో కృషి చేసి మన గుడికి యాజమాన్యంగా ఉండి వారు కృషి చేయడం చాలా సంతోషం. విలీన గ్రామాల అభివృద్ధికై వేసిన టెండర్లను అకారణంగా రద్దు చేయడంలో ఆంతర్యం ఏంటని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర శివారు ప్రాంత డివిజన్లకు గాను ఎన్నికలకు ముందు 50 కోట్ల టెండర్లు పిలిచారని గత రాత్రి అకారణంగా రద్దు చేశారని ఆరోపించారు. ఇట్టి విషయంపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. అకారణంగా 18,000 ఇండ్లకు ట్యాక్స్ పెంచారని, వీరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. 2 ట్యాక్స్ పెంచే అర్హత ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 40 రోజులు గడుస్తున్న బీజేపీ కార్పొరేటర్లు తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నేనేమంటున్నా అంటే ఎవాల్యుయేషన్ కాకముందు నీకు పూర్తి స్థాయిలో అధికారం ఉంది క్యాన్సిల్ చేసి, ఇవాల్యుయేషన్ అయినాక ఎవరిదైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళకు మాత్రమే తీసేయవలసిన బాధ్యత ఉంది. ఇవాల్యుయేషన్ అయినాక క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ మొత్తం ప్రొసీజర్ ఫాలో కావాలి. కాబట్టి అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేసిరంటే ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపాదికన రాత్రి 10:30-11 మధ్యన ఆఫీసర్లను పిలుచుకొని టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే టెండర్లో స్పష్టంగా ఒక లైన్ రాయాలి. ఏమని? ఇవి ఇందువల్ల ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ అనే కనుక క్యాన్సిల్ చేస్తే ఆ చేసిన తప్పెవరో అధికారాన్ని ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వండి, సస్పెండ్ అయ్యింది, సరెండర్ చేయండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.